కవిత కామెంట్స్ తో రసవత్తరంగా మారిన తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరీష్ రావు లండన్ నుంచి వచ్చి రాగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లడం ఉత్కంఠ రేపుతోంది. కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిశారు హరీష్ రావు. ఇప్పటికే ఫామ్ హౌస్ లో కేటీఆర్ కూడా ఉన్నారు. కవిత ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇంతకు ముందే కవిత ఆరోపణలపై హరీష్ రావు స్పందించారు. తన జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. కొందరు నేతలు పార్టీలు చేసిన ఆరోపణలే కవిత కూడా చేశారు అన్నారు. తనపై అవినీతి ఆరోపణలను ఆమె విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు హరీష్. దీంతో కేసీఆర్ తో హరీష్ రావు ఏం మాట్లాడతారు, ఈ భేటీ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. రాకేష్, చాలా కీలకమైన భేటీగా దీన్ని చూడాలి. ఎందుకంటే కవిత చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిన తర్వాత హరీష్ రావు ఇవాళ కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. భేటీ అయ్యారు కూడా. అలాగే కేటీఆర్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ప్రధానంగా కవిత అంశమేనా చర్చకు వస్తుంది? ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో దిగ్గానే, లండన్ నుంచి ఎయిర్పోర్ట్లో దిగ్గానే హరీష్ రావు నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఫామ్ హౌస్లో కేటీఆర్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేసీఆర్తో భేటీ అయ్యారు. అంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జరిగినటువంటి ఎపిసోడ్ ఏంటి, కవిత చేసినటువంటి ఆరోపణలు ఏంటి, దానిపైన ఇప్పటికే హరీష్ రావు ఎయిర్పోర్ట్లో రియాక్ట్ అయ్యాడు. కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. రేపో ఎల్లుండో మళ్ళీ కవిత దానిపైన రియాక్ట్ అయ్యి ఇంకా కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఇంకా కొన్ని తీవ్రమైన ఆరోపణలు, తీవ్రమైనటువంటి విమర్శలు చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. దానిపైన ఫ్యూచర్లో ఎట్లా స్పందించాలి, గతంలో ఇది జరుగుతున్నప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ విషయంలో కానీ, కవిత సస్పెన్షన్, కవిత పార్టీ నుంచి రాజీనామా చేయడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు హరీష్ రావు ఇక్కడ లేరు. హరీష్ రావు యూకేలో ఉన్నారు. సో ఆయన ఇక్కడ లేకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ విత్ హరీష్ అనే పేరుతో సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు పలికింది. లీడర్స్ అందరూ మద్దతు పలికారు. కవిత రాజీనామా చేశాక హరీష్ పై చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు. హరీష్ మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు. మేమంతా హరీష్, కేటీఆర్, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం. పార్టీ వీడిపోవడం వల్ల ఒక లీడర్ ఎవరైనా పార్టీ వీడిపోవడం వల్ల పెద్దగా పార్టీకి వచ్చేటువంటి నష్టం లేదు అంటూ తేల్చేశారు. సో ఇక ముందు కూడా అలాంటి విమర్శలు, అలాంటి ఆరోపణలు మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంతా చర్చించుకొని దీనిపైన పార్టీ ఎట్లా ముందుకెళ్ళాలి, మనము అదేవిధంగా కామెంట్స్ చేయాలా, కవిత గట్టి కౌంటర్స్ ఇవ్వాలా, లేదా సైలెంట్గా ఉండి ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమా, పర్సనల్ కామెంట్ చేస్తుంది కాబట్టి పర్సనల్గా కూడా అటాక్ చేయాలా, వీటన్నిటిపైన కూడా చర్చిస్తారు. ఇక ముందు హరీష్ రావు కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ మీడియా ఇదే రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిపైన హరీష్ రావు కూడా ఎంతవరకు స్పందించాలి, లేకపోతే ఈరోజు కనుక సాఫ్ట్గా దాన్ని విఘ్నతకే వదిలేస్తున్నాను, కవిత విఘ్నతకే వదిలేస్తున్నానని చెప్పినట్లుగా అదే స్టాండ్లో వెళ్ళిపోవడమా, లేదంటే కొంత కవిత గురించి కూడా మాట్లాడుతూ వెళ్ళిపోవడమా, వీటన్నిటి పట్ల చర్చించడంతో పాటు హరీష్, కేటీఆర్ ఇద్దరు అక్కడే ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఇద్దరు అక్కడే ఉన్నారు కాబట్టి హరీష్కి కొంత మేమున్నామని చెప్పడం, పార్టీ మీ వెంట ఉంది, మేమున్నాము, పార్టీని నష్టపరిచే విధంగా, మిమ్మల్ని నష్టపరిచే విధంగా, మీ పరువు ప్రతిష్టల్ని దిగజార్చే విధంగా ఎవరు కామెంట్ చేసినా కానీ పార్టీ మీ వెంట ఉంటుందని ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఆ మీటింగ్లో జరిగినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.